Hi, welcome back to C Programming. I am your Dr. Vasu. ఈ వీడియోలో మనం లీప్ ఇయర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. దానికి ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి కనుక్కోబోతున్నాం. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు వేరే సబ్జెక్ట్స్ కూడా మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లెక్చర్ నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు లీప్ ఇయర్ అంటే ఏంటో, అసలు దాన్ని ఎలా కనుక్కోవాలో, ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. లీప్ ఇయర్ డెఫినేషన్ ఏంటంటే, a number should be divisible by 4, right, except for century years. అంటే అన్ని నంబర్స్ కి ఈ రూల్ పనిచేస్తుంది, కానీ 1600, 1700, 1800 ఇలా సెంచురీ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే కాదు, వాటికి మాత్రం కాకుండా మిగతావి. ఇక్కడ సెంచురీ ఇయర్స్కి ఒక సెపరేట్ రూల్ ఏంటంటే, దాన్ని అది 400తో కరెక్ట్గా డివిజిబుల్ అయి ఉండాలి. ఓకే, 100తో డివైడ్ చేస్తే అది రిమైండర్ రాకూడదు. ఓకే, 100తో చేసినంత మాత్రం సరిపోదు, 400తో డివిజిబుల్ అయితేనే అది లీప్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే మనం 1600, 2000 లేదా 1200 అవన్నీ కూడా లీప్ ఇయర్స్ అవుతాయి, ఎందుకంటే 400తో కరెక్ట్గా డివిజిబుల్ అవుతాయి. అలాగే ఇక్కడ సెంచురీ ఇయర్స్ ఇవి, కానీ 1700, 1800 ఇవి మాత్రం లీప్ ఇయర్స్ కాదు. ఓకే, ఇవి 400తో డివిజిబుల్ కాదు కాబట్టి లీప్ ఇయర్స్ కాదు. సో దీన్ని ప్రోగ్రామ్ రూపంలో ఎలా పెట్టచ్చో చూద్దాం. ఇక్కడ ఇయర్ ఒకటి తీసుకున్నాం వేరియబుల్, తర్వాత ఇంకొక 3 వేరియబుల్స్ ఏంటంటే, ఇవి రిమైండర్, అంటే 4తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ని ఇందులో రిమైండర్ 4 అనుకున్నాం. అలాగే 100తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ని రిమైండర్ 100, 400తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ 400 కింద తీసుకున్నాం. ఇక్కడ మనం ఎంటర్ చేసే ఇయర్ని ఇయర్కి అసైన్ చేసాం. ఇప్పుడు రిమైండర్ 4 అంటే మనం తీసుకున్న ఇయర్ని 4తో డివైడ్ చేస్తే వచ్చే మాడ్యులస్ ఇది, కాబట్టి ఆ వచ్చే రిమైండర్ని ఇక్కడ రిమైండర్ 4లో స్టోర్ చేస్తున్నాం. అలాగే 100తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఇక్కడ రిమైండర్ 100లో, 400తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ 400లో స్టోర్ చేసాం. ఇప్పుడు కండిషన్ ఏంటంటే, మనం తీసుకునే నంబరు 4తో డివైడ్ చేసినప్పుడు 0 రావాలి. ఓకే, రిమైండర్ 0 ఉండాలి. అండ్ ఇది కండిషను ప్లస్ ఇది కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇదేంటి, రిమైండర్ 400 అంటే 400తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. అది 100తో డివైడ్ చేసినప్పుడు మాత్రం 0 రాకూడదు. 100తో డివైడ్ చేసినప్పుడు 0 రాకూడదు, 400తో డివైడ్ చేసినప్పుడు 100 రావాలి. ఈ రెండిట్లో ఒకటి సాటిస్ఫై అయితే, అంటే ఆర్ కండిషన్ కాబట్టి, ఈ రెండిట్లో ఒకటి సాటిస్ఫై అయినా ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, ఇది ట్రూ అయినప్పుడు అండ్, కాబట్టి రెండు కండిషన్స్, ఈ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న బ్రాకెట్లో ఒక కండిషను, ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే అది లీప్ ఇయర్ అవుతుంది. చూద్దాం ఒకసారి దీన్ని. ఇది కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు, ట్రూ అయినప్పుడు, ఈ మొత్తం కండిషన్ సాటిస్ఫై అయితే లీప్ ఇయర్ అన్నాం, అదర్వైజ్ నాన్ లీప్ ఇయర్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ ద ఇయర్. ఓకే, 1980 ఇచ్చాం. 80 అంటే ఇట్స్ ఏ లీప్ ఇయర్, డివిజిబుల్ బై 4 కాబట్టి. తర్వాత 2003 ఇచ్చాం, ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 4, సో ఆటోమేటికల్లీ నాట్ ఏ లీప్ ఇయర్ అని చెప్తుంది. నెక్స్ట్ సపోజ్ 1600 ఇచ్చాం, 1600 డివిజిబుల్ బై 4 అండ్ ఆల్సో డివిజిబుల్ బై 400, కాబట్టి ఇక్కడ ఇట్స్ లీప్ ఇయర్ అని చెప్తుంది. అదే 1700 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది సాటిస్ఫై అవుతుంది, రిమైండర్ 4 0 అవుతుంది. రిమైండర్ 100 తీసుకుంటే ఇక్కడ 0 అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ రిమైండర్ 0 అవుతుంది, కానీ 0 ఉండకూడదు, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అలాగే రిమైండర్ 400 తీసుకున్నప్పుడు ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వట్లా, రిమైండర్ 400 0 అవ్వట్లేదు. ఓకే, కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ లీప్ ఇయర్. సిమిలర్ గా మనం ఇంకొక సపోజ్ 1900 తీసుకున్నాం, సేమ్ ఇక్కడ 4తో రిమైండర్ 0 వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ 100తో కూడా 0 వస్తుంది. ఇక్కడ దీంతో చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది, 100తో మనకి 0 రాకూడదు. ప్లస్ 400తో
ఈక్వల్ కరెక్ట్ గా డివిజిబుల్ అయి ఉండాలి, అంటే 0 రిమైండర్ రావాలి. ఇక్కడ రావట్లేదు కాబట్టి ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి రెండిట్లో ఒకటి కూడా ఇది మొత్తం ఈ బ్రాకెట్ లో ఉన్న మొత్తం కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. ఇక్కడ ఇది ఒక్కటే సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇది అండ్ కాబట్టి ఇది నాట్ ఏ లీప్ ఇయర్ అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇయర్ 2000 తీసుకున్నాం. డివిజిబుల్ బై 4, రైట్? 0 రిమైండర్ వస్తుంది. 100/100 తో చేసినప్పుడు ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాల. రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాల. అదే బట్ 400 తో డివైడ్ చేసినప్పుడు 400 తో సాటిస్ఫై అవుతుంది, 0 రిమైండర్ వస్తుంది. అంటే ఈ రెండిట్లో ఇది సాటిస్ఫై అవ్వకపోయినా ఇది సాటిస్ఫై అయింది కాబట్టి 6 కాబట్టి ఈ కండిషన్ మొత్తం మీద ఒకటి సాటిస్ఫై అవుతుంది, ఇక్కడ ఒకటి సాటిస్ఫై అయింది కాబట్టి అండ్ కాబట్టి ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్ అని చెప్తున్నాం. సో ఈ విధంగా మనం లీప్ ఇయర్ ని కనుక్కునే విధానం. నెక్స్ట్ వీడియోలో ఇఫ్ ఎల్స్ మోర్ అప్లికేషన్స్ గురించి చూద్దాం. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఈ టాపిక్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. I'll see all your comments and subs. Thank you.